చూస్తున్నాం. పిఠాపురంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. జనసేన జెండాలు బ్యానర్స్ తో కోలాహలం కనిపిస్తోంది. అక్కడ నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంతో పిఠాపురం దద్దరిల్లిపోతోంది. ఇప్పటికే కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా వేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ముహూర్తంలో నామినేషన్ ను దాఖలు చేయబోతున్నారు పవన్. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ, స్థానిక బీజేపీ నేతలు పాల్గొనబోతున్నారు. ఇక నామినేషన్ అనంతరం సాయంత్రం పిఠాపురంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపు క్రితమే ఇక్కడి నుంచి పిఠాపురం చేపురంలో ఉన్న తన నివాస గృహం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. సుమారుగా 100 సంఖ్యలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ వాహన శ్రేణి ఆయన వెంట నడిచింది. సుమారుగా 14 కిలోమీటర్ల పాటు ఆయన వెనకాల వాహన కొనసాగింది. ఈ ర్యాలీలో జనసేన నాయకులతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ముందుగా చేబ్రోలు గ్రామం మీదుగా వెళ్తుందనుకున్న ఈ ర్యాలీ చేబ్రోలు హైవే మీదుగా పిఠాపురం చేరుకుంటుంది. మరి కాసేపట్లో పిఠాపురం చేరుకుంటుంది. పిఠాపురం ఎండిఓ కార్యాలయంలో దీనికి సంబంధించి నామినేషన్ పత్రాలను 3 సెట్లను ఆయన సమర్పిస్తారు. ఇంచుమించుగా 15 కిలోమీటర్ల పాటు పవన్ కళ్యాణ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట తర్వాత మళ్ళీ గురుకులం హోటల్లో ఆయన ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ కార్యకర్తలతోనూ మండల స్థాయి నాయకులతోనూ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పిఠాపురం మండలం ఉప్పాడ వద్ద భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇది మొత్తం మీద పిఠాపురంలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత భారీ బహిరంగ సభ ఉండబోతోంది. ఇక్కడ తర్వాత రేపటి నుంచి కూడా పిఠాపురంలోనే ఉంటూ తన కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.